రాష్ట్ర స్థాయిలో జెడ్పీటీసీ అభ్యర్థుల ఎంపిక 5వ తేదీ నాటికి పేర్లు పంపించండి. ప్రతి స్థానానికి 3 చెప్పిన ప్రతిపాదనలు. కాంగ్రెస్ నేతలకు రేవంత్ రెడ్డి సూచన. స్థానిక ఎన్నికలపై జూమ్ మీటింగ్ అంటూ చూస్తా ఉన్నాం. సో మొత్తానికైతే జెడ్పీటీసీల ఎంపిక ప్రక్రియను పకడ్బందీగా చేయాలని చెప్పేసి అంటున్నారు. జనరల్గా ఇక్కడ మనం ఒకసారి గమనించాల్సిన విషయం ఏంటంటే, ఇప్పుడు స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించినటువంటి ప్రస్తుత మొదటి ఫేజ్లో దాదాపు 23వ తారీఖు ఒక దశ, 27వ తారీఖు ఒక దశ, అది కూడా ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికలు. సో 2 జరగబోతున్నాయి. సో ఇక్కడ ప్రస్తుతం అది పార్టీ గుర్తులపైన జరుగుతాయి. సో ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికలు పార్టీ గుర్తులపైన జరుగుతాయి. సర్పంచ్ ఎన్నికలేమో పార్టీ గుర్తుపై జరగదు, ఇండిపెండెంట్ గుర్తులు ఉంటాయి. సో పార్టీల సపోర్ట్ ఉంటుంది కానీ అధికారికంగా పార్టీల గుర్తు కాదు. సో ఇప్పుడు ఎంపీటీసీ జెడ్పీటీసీల ప్రక్రియ అనేది పకడ్బందీగా చేయాలని చెప్పేసి కాంగ్రెస్ ప్రభుత్వం భావిస్తోంది. సో ఈ గ్యాప్లోనే ఈ ఎన్నికల ప్రక్రియలో భాగంగానే అంటే నెక్స్ట్ ఈ మంత్ 10th లోపు జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక నోటిఫికేషన్ కూడా రావడానికి అవకాశం ఉంటుంది. సో ఇక్కడ ఒక విషయం గమనించండి, ఈ ఎన్నికలు జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక కానీ లేకపోతే ఇటు స్థానిక సంస్థల ఎన్నికలు కానీ అన్ని పార్టీలకు కూడా 3 పార్టీలకు ఈరోజు ఒక సవాల్గా మారనుంది. ఇక్కడ ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి, 100% ఏ పార్టీ అయితే పర్ఫామ్ చేయగలుగుతుందో ఆ పార్టీనే ఈరోజు ఆ పార్టీ వైపు ప్రజలు అని చెప్పేసి అనుకోవడానికి అవకాశం ఉంటుంది. సో ఇక్కడ గుర్తుపెట్టుకోండి, కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది. ఆబ్వియస్గా కాంగ్రెస్ పార్టీకి ఫెచ్ ఉంటుంది. సో ఎందుకు ఫెచ్ ఉంటుంది అంటే అధికార యంత్రాంగం అంతా వాళ్ళ గిప్పిట్లో ఉంటాయి కాబట్టి ఖచ్చితంగా అధికారంలో ఉన్న వాళ్ళకి ఓటేయాలని చెప్పేసి ప్రజలు అనుకుంటారు. సో ఇప్పుడు ఎంపీటీ సర్పంచ్లు కానీ ఎంపీటీసీ కానీ జెడ్పీటీసీ కానీ వాళ్ళ నిధులు రావాలంటే అధికారం పార్టీలో ఉంటేనే మనకు నిధులు వస్తాయని చెప్పేసి అనుకుంటే ఖచ్చితంగా ఓట్లన్నీ కూడా అధికార పార్టీకి వేయడానికి అవకాశం ఉంటుంది. సో ప్రతిపక్షాలకు అవకాశం ఉండదు. సో ప్రజలు అందుకే కొంత అధికార పార్టీ వైపు మొగ్గు చూపడానికి అవకాశం ఉంటుంది. కానీ ఇక్కడ కొన్ని విషయాలు గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం పైన ఉన్నటువంటి తీవ్రమైన వ్యతిరేకత అవుతుందో అది మరి వీళ్ళకు సీట్లను గౌరవప్రదంగా ఇస్తుందా, ప్రజలు ఓట్లు ఇస్తారా లేదా అనేది కొంత డౌట్ ఉన్నది. అదేవిధంగా అసలు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం పైన ఉన్నటువంటి నెగిటివిటీ అవుతుందో అదేమన్నా బీఆర్ఎస్ పార్టీ పాజిటివ్ అవుతుందా అంటే లేదు, బీజేపీ పాజిటివ్ అవుతుందా అంటే లేదు. సో 3 పార్టీలు కూడా ఇబ్బందికర పరిస్థితులు ఉన్నాయి. సో ఇప్పుడు ప్రజలు ఖచ్చితంగా ఎన్నికలు వచ్చినాయి, ఓట్లు వేయాలి. సో ఏదో పార్టీ ఖచ్చితంగా ఓట్లు వేయాలి. అది కాంగ్రెస్కి వేస్తారా, బీఆర్ఎస్కి వేస్తారా, బీజేపీకి వేస్తారా, 3 పార్టీలు దేనికి దానికి ఖచ్చితంగా ఓట్లు వేస్తారు. సో ఈ క్రమంలో ఏ పార్టీకి ఓట్లు వేస్తారో ఆ పార్టీ వైపు ప్రజలు ర్యాలీ అవుతున్నట్టు చాలా స్పష్టంగా ఇండికేషన్ వస్తుంది. సో ఫర్ సపోజ్ కాంగ్రెస్ పార్టీకి అనుకుందాం, కాంగ్రెస్ పార్టీ, బీఆర్ఎస్, బీజేపీ. సో ఇక్కడ చాలా స్పష్టంగా గుర్తుపెట్టుకోండి, ఒకవేళ 50 to 60% నిన్న కూడా నేను చెప్పిన ఇదే అనాలిసిస్, కొంత అక్కడ 70% చెప్పినా కానీ కొంత మార్పు చేస్తున్నాను. 50 to 60% కనుక సీట్లు, ఓటు శాతం సీట్లు కనుక ఎంపీటీ జెడ్పీటీసీ కాంగ్రెస్ పార్టీకి గెలిస్తే గౌరవప్రదంగా ఉన్నట్టే, ప్రజలు న్యూట్రల్గా ఉన్నట్టే అర్థమవుతూ ఉంటుంది. బీఆర్ఎస్ పార్టీకి ఒకవేళ 30% కంటే ఎక్కువ వచ్చి ఉంటే 100% కొంత పుంజుకున్నది బీఆర్ఎస్ అని తెలుస్తూ ఉంటుంది. ఇక బీజేపీ ఏ విధంగా 30%, 25% కంటే ఎక్కువ వచ్చినాయి సీట్లు, 100% బీజేపీ కూడా పుంజుకోవడానికి అవకాశం ఉంటుంది. సో ఇక్కడ ఏ కొంచెం ఈ ఈక్వేషన్స్ అటు ఇటు అయినా కానీ 100% ఆ పార్టీకి ఇబ్బందికరంగా ఉంటాయి. కాంగ్రెస్ పార్టీకి 50% కంటే తక్కువ వస్తే ఇక విపరీతమైన నెగిటివ్ ఉన్నట్టు అర్థమవుతుంది. బీఆర్ఎస్కు ఒకవేళ 30% కంటే ఎక్కువ వస్తే 40%, 50% వరకు వస్తే సీట్లు వస్తే మాత్రం బీఆర్ఎస్ వైపు ప్రజలు ర్యాలీ అవుతున్నారు. అది కాంగ్రెస్కి ఇబ్బందికర పరిస్థితి, బీజేపీకి ఇబ్బందికర పరిస్థితి అని చెప్పేసి అనుకోవచ్చు. మూడోది, బీజేపీ కనుక 20% మించి వస్తే 100% బీజేపీ తెలంగాణలో పాగా వేయబోతున్నది చాలా స్పష్టమైనటువంటి సిగ్నల్స్ వస్తాయి. ఇందులో ఏ కొంచెం అటుటైనా ఇబ్బందికరమైన పరిస్థితిలో ఉంటే అనేది చాలా స్పష్టంగా అర్థమవుతా ఉంది. సో ఇది స్థానిక సంస్థల ఎన్నికల్లో జెడ్పీటీసీల పరిస్థితి కానీ, ఎంపీటీసీల పరిస్థితి కానీ, జెడ్పీ చైర్మన్ల పరిస్థితి కానీ, ఎంపీపీల పరిస్థితి కానీ, సర్పంచ్ల పరిస్థితి కానీ, ఇవి ఒకవేళ అధికార పార్టీకి అనుకూలంగా లేవనుకోండి, రిజల్ట్స్ 100% కాంగ్రెస్ పార్టీ మీద పూర్తి స్థాయి నెగిటివిటీ ఉన్నట్టే అనుకోవచ్చు. ఆ నెగిటివిటీ ఏ వైపు ర్యాలీ అవుతుందంటే ఏ పార్టీ అయితే పుంజుకుంటుందో ఆ పార్టీయే ర్యాలీ అవుతుంది. ఆ పార్టీ వైపు ప్రజలు ర్యాలీ అవుతున్నారు. అది రాబోయే 3 సంవత్సరాల తర్వాత రాబోయేటువంటి ఎన్నికల్లో ఈ ఎన్నిక కూడా ప్రభావం చూపడానికి అవకాశం ఉంటుంది అని కూడా చాలా స్పష్టంగా మనమైతే చెప్పడానికి అవకాశం అయితే ఉంది. సో ఇది అనాలిసిస్.